చేయాల్సిన అవసరం ఉంది. దేవునితో యేసుక్రీస్తు సమానుడా అనేటువంటి అంశాన్ని మనం పరిశోధన చేస్తూ ఉన్నాము. అయితే ఈ మధ్య కాలంలో అనేక మంది యూట్యూబుల్లో, ఫేస్‌బుక్‌లో చూసి ప్రశ్నలు అడుగుతున్నారు. యేసుక్రీస్తు దేవుడేనా? యేసుక్రీస్తు అదే పరిశుద్ధాత్మ దేవుడేనా? తండ్రి అయిన దేవుడు దేవుడేనా? అని అడిగారు. యెస్, అది బాహాటంగా ముగ్గురు దేవుడుగా దైవికమైన లక్షణాలు కలిగినటువంటి వారుగా ఉన్నారని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. మరి యేసుక్రీస్తు పరిశుద్ధుడేనా? పరిశుద్ధాత్మ పరిశుద్ధుడేనా? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడేనా? అనే ప్రశ్న అడిగారు. అప్పుడు ముగ్గురు పరిశుద్ధులైతే ముగ్గురులో ఎక్కువేంటి, తక్కువేంటి అని చెప్పి అడిగారు. అప్పుడు నేను ఆయనకిచ్చిన సమాధానం ఏంటంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి నువ్వు పరిశుద్ధుడివేనా అని అడిగారు. అవునన్నాడు. మరి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడేనా అని అడిగారు. అవునన్నాడు. అప్పుడు నువ్వు తండ్రి అయిన దేవుడు సమానమేనా అని అడిగారు. కాదన్నాడు. మరి యేసుక్రీస్తు సంపూర్ణుడయ్యాడు. నీవు నేను కూడా సంపూర్ణంగా ఎదగాలి అనేటువంటి విషయాన్ని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు మనం సంపూర్ణమైతే దేవునితో సమానమైనటువంటి సంపూర్ణత్వం కలిగి ఉన్నామా అని అడిగితే కాదన్నాడు. మరి మనుష్యుడు కూడా దేవుడిగా చెప్పబడ్డాడు. ఇశ్రాయేలీయులు దేవుళ్ళుగా చెప్పబడ్డారు. కీర్తన గ్రంథం 82లో. మరి ఇశ్రాయేలీయులు దేవుళ్ళు లేనప్పుడు తండ్రి అయిన దేవునితో సమానమైన దేవుళ్ళా అని అడిగారు. కాదన్నాడు. మరి అలాగే యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవునితో సమానమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు కాదు అని చెప్పి రాత్రి డిస్కషన్ జరిగింది. కాబట్టి ఆయన ఇంకోసారి మళ్ళీ నేను కనెక్ట్ అయితే బ్రదర్ మాట్లాడుతా అన్నాడు. సరే నీ ఇష్టం అని చెప్పాను. అంటే ఎందుకు నేను ఈ విషయాన్ని మీతో చెప్పడం జరిగింది అంటే, అనేక మంది లేఖనాలను అంగీకరించేటువంటి మనసు లేక ఈ విధంగా తప్పైనటువంటి రూట్లో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉన్నారు. కనుక మనకి అంటే ఈ యొక్క గ్రూప్ లో ఉన్నట్టు మనకి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, దేవుని లేఖనాల్లో మనుషుని యొక్క ఇచ్చిన బట్టి కలిగినటువంటిది ఏది కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిగిన లేఖనాలన్నీ కూడా దేవుని యొద్ద నుంచి, అనగా పరిశుద్ధ మనుషులు పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన వారై మాట్లాడారు అనేటువంటిది మనం మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చదివేటువంటి ఏ లేఖనాల్లో కూడా, మనం చదువుతున్నటువంటి ఏ లేఖనాల్లో కూడా మనం కలపటం కానీ తీసివేయటం కానీ చేసినట్లయితే మనం తప్పు చెప్తున్నాము. మనం దేవుని యొక్క లేఖనాలను చెప్పడానికి మనం అర్హులు కాము అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ లేఖనాల్లో ఎంతవరకు మనం చదివినటువంటి లేఖనాల్లో ఏదైనా ఒకటి కలపటం కానీ తీసివేయటం కానీ జరిగిందా? ఒకవేళ అది లేఖనమే అయితే మనం ఎందుకు దాన్ని నమ్మకూడదు? అది లేఖనమే అయితే మనం ఎందుకు దాన్ని ప్రశ్నించాలి? ఒకవేళ మనకు తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, మనం ఎక్కడో విన్నాము కాబట్టి ముగ్గురు సమానులే, యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవునితో సమానుడే అని చెప్పేటువంటి విషయాన్ని ఎవరో ఒకరు చెప్తే విని మనం ఆర్గ్యుమెంట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు దయచేసి. ఇక్కడ ఏంటంటే, దేవుని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానిలో భాగంగానే మనం ఈ యొక్క పాఠం చదువుతున్నాము. వాస్తవంగా నేను మీతో చెప్పినట్లయితే ఇది కఠినమైనటువంటి పాఠమే. ఈ పాఠం విషయమే 3వ శతాబ్దంలో దాదాపుగా అనేక మంది ఒకరినొకరు చంపుకున్నారండి. ఏంటి, నువ్వే యేసుక్రీస్తు దేవుడా కాదా, లేదా యెహోవా దేవుడా కాదా, పరిశుద్ధాత్మ దేవుడా కాదా అనే విషయం అనేక మంది 3వ శతాబ్దంలో పోట్లాడారు, చంపుకున్నారు. కనుక ఈ యొక్క విషయం అనేది కొంచెం సెన్సిటివ్ పాఠమే, నేను కాదంటలేదు. కానీ మనమైతే లేఖనాల్లో ఏమైతే చెప్పబడిందో దాన్ని మాత్రమే విని దానిలో మాత్రమే నిల్చుంటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 14:28లో మనం నేను చదివాము దాన్ని. అక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాము ఈరోజు. యోహాను సువార్త 14:28 ఒకసారి దయచేసి ఎవరైనా చదవడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉండగా, యేసుక్రీస్తు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు కదా.
ఈ భూమి మీద ఉండగా ఆయన వెనుకున్నటువంటి ఆయన యొక్క శక్తికి అధికారములకు మూల కారణం ఎవరు అనేటువంటి పాయింట్ మనం చదువుతున్నాము. నిన్నటి దినం సగం చదివాము. ఈ రోజు మిగతా భాగాన్ని కంటిన్యూ చేయబోతున్నాం. యోహాను సువార్త 14:28లో యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్నటువంటి విషయం, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ? తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను వెళ్ళి మళ్ళా నేను మీ యొద్దకు వచ్చేదను అని చెప్పిన తర్వాత తండ్రి నాకంటే గొప్పవాడు. లేఖనాల్లో గొప్ప తగ్గింపులు ఉన్నాయా ఇక్కడ? ఉన్నదా అంటే ఉన్నదంటున్నాడు. మనకి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఏమంటున్నాడు? తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్తున్నానని మీరు సంతోషించరు. యేసుక్రీస్తే స్వయంగా నాకంటే నా తండ్రి గొప్పవాడు అని చెప్పినప్పుడు దాన్ని అంగీకరించేటువంటి మనసు మనకు లేకపోవడం ఏంటి అసలు? అంటే మనది ఏ విధమైన హృదయము? అంటే నేను మాట్లాడుతున్నది గ్రూప్ లో ఉన్నటువంటి వారిని గురించి కాదు. కొంతమంది దీన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉన్నారు, నన్ను తర్వాత ప్రశ్నిస్తారు ఇది కూడా. అప్పుడు మనం దేవుని యొక్క లేఖనాల్లో ఉన్నటువంటి దాన్ని అంగీకరించడము న్యాయమా? లేదా దేవుని యొక్క వాక్యాలలో ఏదైనా కలిపి మాట్లాడటం న్యాయమా? మనకు తెలుసు కదా, దేవుని యొక్క లేఖనాల్లో ఒకటి కలుపుట కానీ తీసివేయటం కానీ చేయకూడదు. ఒకవేళ అలాగే మనం కలిపినట్లయితే మనం అబద్ధికులం అవుతాము. అది సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6, 7 వచనాలు చూసినట్లయితే, మేము మీకు ప్రకటించిన సువార్తతో మేమైనా కానీ పరలోకం నుంచి వచ్చిన దూతలైనా కానీ దేవదూతలైనా కానీ ఏదైనా కలిపినట్లయితే లేదా దానిలో నుంచి ఏదైనా తీసివేసినట్లయితే వారు ఏమవుతారు? శాపగ్రస్తులు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పినప్పుడు లేదు ఇద్దరు సమానులే అని చెప్పి నేను చెప్పడం కలపడమా తీసివేయడం? కలపడం కానీ తీసివేయడం కానీ అవుతుంది? అది ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి నేను దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ఎందుకు అంగీకరించలేకపోతున్నాను? నేను అంగీకరించే మనసు నాకు ఎందుకు దేవుడు ఇవ్వలేదు అంటే నేను దేవుణ్ణి యథార్థంగా వెతకలేదనే అర్థం అన్నమాట. చూడండి, ఇంకొక వచనం చూడండి, యోహాను సువార్త 6:57 చూద్దాము. యోహాను సువార్త 6:57, జీవం గల తండ్రి నన్ను పంపిన గనక. ఎవరు పంపింది? జీవం గల తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలంగా జీవిస్తున్నట్టే నన్ను తినివాడును నా మూలంగా జీవిస్తున్నాడు. ఆయన జీవించడానికి సోర్స్ అనేటువంటి వారు ఎవరు? తండ్రి అయిన దేవుడు అని చెప్తున్నాడు. నేను తండ్రి మూలంగా జీవిస్తున్నాను అంటున్నాడు. ఈ లోకంలో మానవుడు ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద తనకు తానుగానే మరి కార్యాలు చేసుకొని తనకు తానుగానే అన్ని విషయాలు ఎదుగుతాడా అంటే అది కాదు. అతని కన్న తల్లిదండ్రులు అతను ఏం చేస్తారంటే అతను పోషిస్తారు, సంరక్షిస్తారు, అతనికి కావాల్సిన విద్యాబుద్ధులు నేర్పిస్తారు, అతనికి కావాల్సిన సమస్తాన్ని సమకూరుస్తారు కదా. ఇది మనకు తెలిసినటువంటి వాస్తవమే. అలాగే యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించడానికి కారణమైనటువంటి వారు ఎవరని చెప్తున్నాడు? తండ్రి అంటున్నాడు. నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినేవాడును. ఇక్కడ తినడం అనేటువంటి విషయం దేని గురించి మాట్లాడుతుంది అనేది మనకు తెలుసు. సబ్జెక్ట్ వేరే. అక్కడ ప్రభురాత్రి భోజనంలో ఆయన యొక్క శరీరాన్ని తినడానికి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడలేదు. యేసుక్రీస్తు ఏ విధంగా జీవిస్తున్నాడు అనేది మన పాయింట్. యేసుక్రీస్తు ఎవరి ద్వారా జీవిస్తున్నాడు? తండ్రి మూలంగా జీవిస్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు మనం మన తల్లిదండ్రుల ద్వారా ఈ యొక్క భూలోకానికి వచ్చాము. తల్లిదండ్రులు మనల్ని పరామర్శించారు, తల్లిదండ్రులు మనల్ని పోషించారు, తల్లిదండ్రులు మనల్ని కొంత ఒక సర్టెన్ డే వరకు మనకి ఆహారం పెట్టారు, మనం నడిపించారు. అప్పుడు మనకు మనమే జీవించినట్టు చెప్పుకోవచ్చా? మనకు మనమే ఆ యొక్క గొప్పవాళ్ళని చెప్పుకోవచ్చా వారికంటే? కాదు. మన తల్లిదండ్రులు మనల్ని పోషించి ఈ యొక్క భూమి మీద అన్ని విషయాల్లో మనల్ని సంరక్షించి మనల్ని నిలబెట్టారు కాబట్టి మనం నిలబడ్డాం. అది వాస్తవం, మనకి ఎవరికైనా తెలుసు. అలాంటప్పుడు మన తల్లిదండ్రులు మనకంటే గొప్పవాళ్ళ తక్కువ వాళ్ళ? గొప్పవాళ్ళే. అదే విధంగా యేసుక్రీస్తుని మరి జీవించడం గల కారణమైనటువంటి తండ్రి అయిన దేవుడు గొప్పవాడా తక్కువవాడా? ఆయనకంటే గొప్పవాడే. చూడండి, ఇంకొక వచనం చూడండి, అదే
5వ అధ్యాయం 26 వచ్చింది చూడండి. 5వ అధ్యాయం 26 వచ్చింది. యోహాను సువార్త 5:26. మరలా చదువుతున్నాను నేనే. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు. తండ్రిని ఒకరు జీవింపజేయాల్సినటువంటి అవసరము, లేదా ఒకరు ఆయనకి మరి ఏదైనా జీవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదా అంటే లేదు. ఆయనే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్ అని చెప్పి మనం చూస్తున్నాం. నేను ఉన్నవాడును అనువాడినై ఉన్నానని చెప్పంటున్నాడు. ఆయన ఒకరు వచ్చి జీవింపజేయాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు. అలాగే తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు. ఇంతవరకు క్లియర్గానే ఉంది. కానీ ఆ విధంగా ఉండునట్లు ఆయనకు అధికారం ఇచ్చింది ఎవరండి? వచ్చిన చూడండి మీరు క్లియర్గా. తండ్రి ఏ విధంగా తనంతట తాను జీవం గలవాడై ఉన్నాడో, అలాగే యేసుక్రీస్తు కూడా తనంతట తాను జీవం గలవాడై ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. మరి అలాంటి తనంతట తాను జీవం గలవాడి ఉండుటకు ఆయనకు అధికారం ఇచ్చింది ఎవరండి? కింద వచనంలో, ఆ వచన భాగంలో తండ్రి తన కుమారునికి ఆయనకు అధికారం అనుగ్రహించాడని చెప్పి మనం చూస్తున్నాము. కాబట్టి యేసుక్రీస్తు ఇక్కడ తనకు తానుగానే జీవించట్లేదు అనే విషయం మనం చూస్తున్నాం. తండ్రి ద్వారా ఆయన జీవిస్తున్నాడు. తర్వాత 19 వచ్చిన అక్కడే 5:19. కాబట్టి యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏరు చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడును అలాగే చేయను. రైట్, చూసారండి. జీసస్ హ్యాడ్ నో అథారిటీ టు డూ ఎనీథింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఏదైనా తనకు తానుగానే చేయుటకు యేసుక్రీస్తుకు ఏమైనా అధికారం ఉన్నట్లుగా ఈ వచనంలో మనం చూస్తున్నామా? లేదండి. కాబట్టి యేసు మాట్లాడుతున్నట్టు ఆయనే స్వయంగా చెప్తున్నట్టు విషయం ఏలాగా చేస్తున్నాడంటే యేసుక్రీస్తు తండ్రి ఏది చేయుట తాను చూస్తున్నాడో, అదే కానీ తనంతట తాను ఏమీ చేయనేరడు. అంటే యేసుక్రీస్తు చేసే ప్రతి కార్యానికి కానీ, యేసుక్రీస్తు మాట్లాడే ప్రతి కార్యానికి కానీ, మాటకు కానీ, ప్రతి అధికారానికి కానీ ఎవరండి మూల కారణం? తండ్రి. చాలా స్పష్టంగా తండ్రి అని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి. ఇప్పుడు అలాంటప్పుడు తండ్రి కుమారుడు ఒక్కరే, తండ్రి కుమారుడు అధికారంలో ఏకమై ఉన్నారు లేదా సమానమే అని చెప్పి నేను చెప్పడం వల్ల దేవుని యొక్క లేఖనాలను మీరి నేను మాట్లాడుతున్నానా? దేవుని యొక్క లేఖనాలలో సంబంధించి అంటే దేవుని యొక్క లేఖనాలకు అనుగుణంగా నేను మాట్లాడుతున్నానా అని అంటే నేను దేవుని యొక్క లేఖనాలను మీరి మాట్లాడుతున్నాను అర్థం. రాత్రి ఒక ఆయన నెల్లూరు ప్రాంతం నుంచి నాకు ఫోన్ చేశాడు. నేను అడిగినట్టు మొదట మీతో చెప్పినటువంటి అంశం అడిగాడు అనమాట. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే ముగ్గురు కూడా పరిశుద్ధులేనా అని అడిగాడు. పరిశుద్ధులేనా? తండ్రి దేవుడేనా అని అడిగాడు. దేవుడే అన్నా. యేసుక్రీస్తు దేవుడేనా అని అడిగాడు. దేవుడేనా అన్నాను. మరి పరిశుద్ధాత్మ కూడా దేవుడేనా అంటే దేవుడేనా. మరి దేవుడు లేనప్పుడు ముగ్గురు సమానులు కాకుండా ఎలాగ వేరు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా ఉంటారని చెప్పి మాట్లాడాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు చూపిస్తున్నాడు ఓవరాల్ అథారిటీ, అల్టిమేట్ అథారిటీ ఎవరండి? తండ్రి దేవుడు. ఇప్పుడు మనం అనేక వచనాలు చదువుకుంటూ వచ్చాం. సృష్టిలో కూడా యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ప్రపంచంలో దేవుడు సృష్టించాడని చెప్పి మనం చూస్తున్నాం. ఎవరి ద్వారా సృష్టించాడంటే యేసుక్రీస్తు ద్వారా. అసలు సృష్టికర్త ఎవరు? తండ్రి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సృష్టించాడనే విషయాలు మనం చూస్తున్నాం. మరి అలాగే ఇద్దరు సృష్టికర్తలేనా అంటే ఇద్దరు సృష్టికర్తలు. ఎందుకు కాకూడదు? అప్పుడు ఇద్దరు దేవుళ్ళు లేరంటే ఇద్దరు దేవుళ్ళు ఎందుకు కాకూడదు? కానీ అందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండకూడదా? ఎందుకు ఉండకూడదండి? ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది, తండ్రి పోయి ఎక్కడో ఫారిన్లో ఉంటాడు, కుమారుడు ఎక్కడ ఉంటాడు. దీనికి హక్కుదారులు ఎవరంటే ఏం చెప్తాం మనం? ఇగో ఈయన కుమారుడిని చూపిస్తామా చూపించమా? కుమారుడు ఎక్కడ ఉన్నప్పుడు మళ్ళీ అసలు ఎవరంటే ఏం చెప్తాము? ఒక వాళ్ళ నాయన అక్కడ ఫారిన్లో ఉంటాడు, ఆయన పంపిస్తా ఉంటే ఏం చేస్తుంటాడని చెప్పమా మనం? చెప్తాం కదా. ఇప్పుడు అలాగే తండ్రి అయిన దేవుడు సమస్తానికి మూలకారకుడు, తన కుమారుడు ద్వారా కార్యం జరిగిస్తున్నాడు. ఆ విషయాన్ని అంగీకరించడానికి
అనేక మంది ఇష్టపడలేకపోతున్నారు. కానీ మనమైతే అలా ఉండకూడదు. దేవుడు ఎప్పుడు కూడా తన కుమారుడు తాను ఇద్దరు కూడా సమానులై ఉన్నట్టుగా ఎక్కడ కూడా మనకు చెప్పలేదు. మనం చూసి చదివొచ్చాము ఒక చోట. యేసు దేవునితో సమానుడిగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ అని అంటాడు. అక్కడ చెప్పబడినట్టు విషయం ఏంటి అని అంటే, అక్కడ రూపంలో సమానత్వాన్ని గురించి మాట్లాడాడు తప్ప అధికారంలో సమానత్వాన్ని గురించి మాట్లాడలేదు. సో ఇక్కడ యేసుక్రీస్తు భూమి మీద ఉండగా ఎక్కడైనా దేవునితో నేను సమానుణ్ణి, లేదా నాకు దేవునికి ఉన్నంత అధికారం ఉన్నదని చెప్పాడా, లేదా దేవునితో సమానత్వం ఉన్నదని చెప్పాడా? ఏమండి, ఓపెన్ గా మనం ఆలోచన చేద్దాం. ఎక్కడన్నా చెప్పాడండి? లేదు. మరి అలాంటప్పుడు మనం లేఖనాలలో ఎందుకు చెప్పబడిన దాన్ని అంగీకరించలేకపోతున్నాము అని అంటే, మనము మన యొక్క ఊహల మీద ఆధారపడటం వల్లనే కారణమైనదని చెప్పి మనం చూస్తున్నాం. దేవుడు ముందుగానే చెప్పాడు కదా, మానవుని తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మానవుని తలంపులకు దేవుని తలంపులకి ఎంత తేడా ఉందట. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత వ్యత్యాసం ఉన్నది అనే విషయాన్ని మనం చూసాం. కాబట్టి దేవుని యొక్క లేఖనాలు తెలుసుకోవాలంటే దేవుని జ్ఞానంతో నేర్చుకోవాలి తప్ప నా జ్ఞానంతో నేను నేర్చుకోవాలనుకుంటే నాకు దేవుని జ్ఞానం అందుతుందా? దేవుని లేఖనాలని దేవుని యొక్క జ్ఞానానుసారంగా నేను ఆలోచన చేస్తే నాకు అర్థమవుతుంది తప్ప నా సొంత జ్ఞానంతో నేను అర్థం చేసుకోవాలనుకుంటే నాకు అర్థమవుతుందా అండి? అర్థం కాదు కదా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటల్ని మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, యోహాను సువార్త 3:35 చదువుదాం. యోహాను సువార్త 3:35. తండ్రి కుమారుని ప్రేమించుతున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. రైట్. ఇక్కడ ఎవరు సమస్తాన్ని కుమారునికి అప్పగించి ఉన్నాడు అని చెప్పంటే తండ్రి. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన చేతికి సమస్తం అప్పగించున్నాడు. అప్పగించినటువంటి వారు గొప్పవారా, లేదా తీసుకున్నటువంటి వారు గొప్పవారా? లేదా మీరు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు, 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు మీరు గొప్పవాళ్ళ, తీసుకున్నట్టు నేను గొప్పవాడినా? ఇచ్చినవారే గొప్పవారు అవుతారు, తీసుకున్నట్టు వారు గొప్పవారు కాలేదు. యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు. ఇచ్చింది ఎవరు? తండ్రి. దేవుడు. తీసుకున్నది ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి ఇచ్చినటువంటి వారే గొప్పవారు అవుతారు తప్ప తీసుకున్నటువంటి వారు ఏ విషయంలో కూడా గొప్పవారు కావడానికి అవకాశం లేదు. అదేవిధంగా మత్తయి సువార్త 11:27 ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 11:27. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయన బయలుపరచను ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. రైట్. చాలా స్పష్టంగా లేఖనాలు మనకు చెప్తున్నాయండి. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నవి. మనకి ఇదంతా ఈ సూత్రం చాలా భూ సంబంధంగా చాలా తేడాగా మనకు అర్థమవుతుంది. ఒక అధికారి అందులో పనిచేసేటువంటి ఆ యొక్క డిపార్ట్మెంట్ లో పనిచేసే వారికి ఏదైనా కొన్ని బాధ్యతలు అప్పగిస్తే ఆ యొక్క అప్పగింపబడిన ఆ వ్యక్తి ఎవరంటారంటే ఏమంటాడంటే, నాకు ఫలానా కలెక్టర్ గారు ఈ పనులు అప్పచెప్పాడు అని అంటాం. అప్పుడు ఇచ్చిన కలెక్టర్ గారు గొప్పవాళ్ళ, లేకపోతే తీసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మామూలు ఆఫీసర్ గొప్పవాడా అనే విషయంలో మనకి అర్థమవుతుంది. కలెక్టర్ గారే మనకంటే పెద్దవాడు, కలెక్టర్ గారే మనకి ఇచ్చాడని చెప్పి మనం ఒప్పుకుంటాం. అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి విషయం కూడా అదే. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నవి. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు అంటున్నాడు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ఎవరికైతే తండ్రిని బయలుపరుస్తాడో వారు తప్ప ఇంకెవరు కూడా తండ్రిని ఎరగలేరు. లేదా తండ్రి ఎవరికైతే యేసుక్రీస్తుని బయలుపరుస్తాడో వారు తప్ప
వారు ఇంకెవరు కూడా యేసుక్రీస్తుని ఎరగలేరు అనే విషయం మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తుని నేను ఎరగాలంటే, లేదా తండ్రిని మీరు నేను ఎరగాలంటే ఎవరు బయలుపరచాల్సిన అవసరం మనకి? తండ్రి బయలుపరచాలి. కుమారుని గూర్చి తండ్రి బయలుపరచాలి, తండ్రిని గూర్చి కుమారుని బయలుపరచాలి. మీరు చూసినట్టయితే యోహాను సువార్తలో 3వ అధ్యాయం మాట్లాడతాడు, నా తండ్రి చేత ఆకర్షించబడితేనే తప్ప ఎవరినో కూడా నా యొద్దకి రాలేడు అని చెప్పి మాట్లాడతాడు. కనుక ఇప్పుడు సమస్తం నా తండ్రి చేత నాకు అప్పగించబడినవి అని చెప్పన్నప్పుడు అక్కడ తండ్రి యేసుక్రీస్తు కంటే గొప్పవాడు అనే దాంట్లో మనం ఎలాంటి సందేహం లేకుండా నమ్మాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది భూ సంబంధంగా కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు నేనున్నా, నా కుమారుడు ఉన్నాడు. నా ఇంట్లో ఎవరు గొప్పవారు? నేను గొప్ప అంటే నేను మాట్లాడేది ఎక్కువ హెచ్చుతగ్గులు, పెద్ద చిన్న అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరు గొప్పవారు అంటే నేను తండ్రిగా నేను గొప్పవాడిని. ఒకవేళ వాళ్ళకున్న చదువు లేకపోవచ్చు, వాళ్ళకున్నటువంటి జ్ఞానం లేకపోవచ్చు, కానీ తండ్రి అనే స్థానంలో ఎవరు గొప్పవారు? తండ్రి గొప్పవాడు. అంతేగాని కుమారుడు గొప్పవాడు అంటే కాదు అనే విషయం మనందరికీ తేడాగా అర్థమవుతుంది. అలాగే ఒక కుటుంబం అనేది వచ్చినప్పుడు, పరలోకపు దేవుడు తండ్రి అయినప్పుడు తండ్రికి కుమారుడు ఉన్నాడు, అవునా కదా? ఆ కుమారుడు మరి జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి ఆయన తండ్రితో సమానుడు అవుతాడా? కాడు కదా. ఇప్పుడు మన ఇంట్లో మన తండ్రికి ఒక నలుగురు ఉంటామండి, 2 అక్క చెల్లెలు, అన్నదమ్ములము, అందరం కలిసి ఉంటాం. మన ఇంట్లో మన పెద్దన్న మన తండ్రితో సమానం అని చెప్పుకుంటాం మనం ఎప్పుడన్నా? చెప్పుకోలేం కదా. మరి అలాగే ఇక్కడ ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబంలో తండ్రి అయిన దేవుడైతే, లేదా తండ్రి అయితే, ఆయనకి జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు అయితే, మనము సాధారణమైనటువంటి తదుపరి కుమారులం అయితే, మరి జ్యేష్ఠ కుమారుడిని యేసుక్రీస్తుని తండ్రితో సమానుడిగా మనం చూడొచ్చా? ఇది అర్థమైనప్పుడు అది అర్థం కాకపోవడం కారణం ఆశ్చర్యం ఏంటి? చూడండి, ఇంకొక వచనానికి పోదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అందుకు యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడినని చెప్పుకొంచున్నావు కనుక దేవదోషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదోషం చేయుచున్నావని చెప్పుదురా? చదవమంటారా? 36 వరకు అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, సాల్వ్ బ్రదర్, థ్యాంక్ యూ. అయితే యేసుక్రీస్తు యూదులతో సంభాషణ చేస్తున్నటువంటి సందర్భంలో నేనును నా తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పడం జరిగింది. నేనును నా తండ్రి ఏకమై ఉన్నాం. ఈ సబ్జెక్ట్ ఒకవేళ మనలో ఎవరికైనా కొంచెం ప్రశ్న ఉంటే దీని తర్వాత డిస్కస్ చేద్దాం. ఏ విధంగా వారు ఏకమై ఉన్నారనే విషయం మనం మాట్లాడదాం. అప్పుడు 31వ వచనంలో ఈ మాట ఎప్పుడైతే ఆయన స్టేట్మెంట్ చేశాడో యూదులు ఆయన కొట్టవలని మరలా రాళ్ళు పట్టుకున్నారు. ఎందుకు రాళ్ళు పట్టుకున్నారంటే ఆయన దేవునితో సమానంగా చేసుకున్నాడు అనేటువంటి భావన వారు అర్థం చేసుకున్నారు. అప్పుడు అడుగుతున్నాడు యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు నేను చేశాను కదా, మరి ఇలాంటి మంచి క్రియల్లో ఏ మంచి క్రియను బట్టి నన్ను రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు యూదులు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే 33వ వచనంలో, నీవు మనుషుడివై ఉండి దేవుడిని చెప్పుకుంటున్నావు కదా, దేవదోషం చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదాం గాని మంచి క్రియ చేసినందుకు కాదు. ఏమని చెప్పుకున్నాడంటే యేసుక్రీస్తు మనుషుడై ఉండి దేవునితో దేవుడై ఉన్నానని చెప్పుకున్నాడు. దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకోవడంలో ఏమైనా తప్పున్నదా? ఆయన దేవుడు అని చెప్పుకోవడం ఏమైనా తేడా ఉందంటే లేదండి. దేవుని కుమారుడు ఏమవుతాడు?
లేదా మనిషి కుమారుడు ఏమవుతాడు? కోతికి పుట్టినటువంటి కోతి పిల్ల ఏమవుద్ది? అప్పుడు ఆయన దేవుని కుమారుడు అంటే దేవుని ఎదురు నుంచి వచ్చాడు కాబట్టి దేవుని కుమారుడు. దేవుడు ఆయన ప్రతిష్ఠ చేసి ఈ లోకాన్ని పంపించాడు కాబట్టి దేవుని కుమారుడు దేవుడు. కాబట్టి వాళ్ళు దానికి ఆయన కొట్టాలని చూసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సొల్యూషన్ చూడండి 34వ వచనంలో. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? ఎవరిని దైవములని చెప్పి దేవుడు చెప్పాడు? మనం దీన్ని అంత ముందు సమయంలో కూడా ఒకసారి డిస్కస్ చేశాం, గుర్తుందా శేఖర్ బ్రదర్? ఇశ్రాయేలు దేవుడు ఏమన్నాడు? దైవములు అన్నాడు. 82వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు ఇశ్రాయేలుని దైవం అన్నాడు. ఇశ్రాయేలు ఎవరు? మనుషులా లేకపోతే దేవుళ్ళ? నిజంగా అంటే మనుషులే. అప్పుడు మనుషుల్ని దైవం అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు దేవుని వైపు నుంచి వచ్చాడు. ఆయనకి అనేకమైన అద్భుతాలు సూచక్రియలు చేసేటువంటి అధికారం దేవుడు ఇచ్చాడు ఆయనకి. మళ్ళా దేవుని వద్దకు వెళ్ళేటువంటి అధికారం ఆయనకు ఉన్నది. మరి ఇన్నున్నప్పుడు ఆయన దైవం అని చెప్పుకున్నందువలన లేదా దేవుడు అని చెప్పుకున్నందువలన తేడా ఉన్నటువంటి సమస్య ఏంటి? చూడండి ఇక్కడ. అందుకు యేసు, మీరు దైవములని నేనంటునని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనం ఎప్పుడు కూడా నిర్ధకం కానేది కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు అని అంటున్నాడు. ఎలాగో వారు దైవమై ఉన్నారండి? దేవుని యొక్క లేఖనాలు వారికి ముందుగా వచ్చాయి. రోమాలో మాట్లాడుతుంటాడు పౌలుగా, దేవోక్తులు వారి పరం చేయబడిను, పితరులు వారు అర్చనారాధనలు వారివి, క్రీస్తు వారిలో పుట్టాడు అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఈ విషయాల్లో వీళ్ళు ఏమై ఉన్నారంటున్నాడంటే దైవంలో అని చెప్పి అంటున్నాడు. ఎలాగంటే దేవుని యొక్క లేఖనాలు వారికి ఇవ్వబడ్డాయి అనే అర్థంతో దైవం. అప్పుడు మనుషులే దైవం అని చెప్పబడితే ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోతాడా? అప్పుడు మనుషులు దేవుళ్ళు అని చెప్పబడింది ఇక్కడ. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పబడ్డాడు, తల్లి దేవుడు అని చెప్పబడ్డాడు. అప్పుడు ఈ యొక్క మనుషులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుళ్ళు అని చెప్పబడినందు వలన పరలోకమందున్న దేవునితో సమానులు అయి ఉన్నారని అర్థమా? ఇప్పుడు ఒకవేళ మనం అయితే ఈ రోజు ఉన్నటువంటి మనుషులుగా మనల్ని దేవుళ్ళు అని చెప్పలేదు, అక్కడ ఇశ్రాయేలుకి చెప్పబడింది. అయితే ఒకవేళ ఈ యొక్క ఇశ్రాయేలు దైవం చెప్పనందువలన వాళ్ళు దేవునితో సమానులైనటువంటి అర్థమా? అదే రాత్రి ఒక ఆయన అడిగిన ప్రశ్నకి ఇది సరైన పాయింట్. ఇది ఏమడిగాడంటే, మరి యేసుక్రీస్తు దేవుడే కదా, పరిశుద్ధాత్మ దేవుడే కదా, యెహోవా దేవుడే కదా, మరి దేవుడే ఈ ముగ్గురు దేవుళ్ళే కదా. ముగ్గురు దేవుళ్ళు అయితే ముగ్గురులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏంటి అని అడిగాడు. అప్పుడు వీళ్ళు కూడా దేవుళ్ళే కదా, ఏదో ఇశ్రాయేల్ దేవుళ్ళే కదా. అప్పుడు వీళ్ళు యేసుక్రీస్తు తన దేవునితో సమానులా? కానేరు కదా. అలాగే ఇక్కడ మనం ఈ యొక్క వ్యత్యాసాలు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది ఎవరైనా గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి కొంతమంది దీన్ని చూడలేక యేసుక్రీస్తు దేవుడైనటువంటి ఆయన తక్కువగా ఉండటం ఏంటి, లేదా ఆయనలో జ్ఞానంలోకి తక్కువగా ఉండటం ఏంటి అని అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క లేఖనాలలో చెప్పబడినటువంటి ఏ విషయాన్ని కూడా మనం విస్మరించకూడదు, లేదా దాన్ని తప్పుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. యోహాను సువార్త ఇంకా ముందుకి, యోహాను సువార్త 1:32 చదువుదాం. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగవచ్చు చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. రైట్. ఇక్కడ మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ఈ యొక్క భూమి మీద 33 సంవత్సరాలు, ఇంకా ప్రిసైజ్ గా చెప్తే 33.5 సంవత్సరాలు జీవించాడనే విషయం మనం చూస్తున్నాం. ఈ 33.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఆయన మీదికి రాకముందు ఎప్పుడైనా సూచక్రియలు కానీ మహత్కార్యాలు కానీ అద్భుతాలు కానీ చేయగలిగి ఉన్నాడా? ఎప్పుడు ఆయన అద్భుత సూచక్రియలు చేయనట్లుగా శక్తి ఆయనకు వచ్చింది? ఆయన ఎప్పుడు బాప్తిసం పొందాడు? ఆయన 30 సంవత్సరాల వయసులో బాప్తిసం పొందాడు అనే విషయం మనం చూస్తాం లూకా సువార్త 2వ అధ్యాయంలో 30వ వచనంలో.
ఆయన బాప్తిసం పొందినప్పుడు యోర్దాను నదిలో ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి ఏ విధంగా వచ్చాడు? పావురపు రూపంలో ఆయన మీదకి రావడం జరిగింది. అప్పుడు ఆయన మీద ఆత్మ నిలబడ్డప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకం చేయబడ్డాడు అనే విషయాన్ని అపోస్తుల కార్యం 10:38లో చూస్తాం మనం. ఆ విధంగా అభిషేకం చేయబడిన తర్వాతనే ఆయన ఏం చేస్తాడు? ఈ యొక్క సూచక్రియలు, అద్భుతాలు చేస్తాడు అనే విషయాన్ని మనం లేఖనానుసారంగా గ్రహించడానికి అవకాశం ఉన్నది. తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయము 27-28 వచ్చిన మరొకసారి చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 27 అండి. 27-28 అండి. నేను బయల్జెబూల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులైందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు దయ్యములను ఏ విధంగా వెళ్ళగొట్టాడు? తనకు తానుగానే వెళ్ళగొట్టాడా, లేకపోతే పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో ఆయన వెళ్ళగొట్టాడా, లేదా దేవుని యొక్క ఆత్మతో వెళ్ళగొట్టాడా? 28వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని ఆత్మ వలన నేను దయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని యొక్క రాజ్యము మీ వద్దకు వచ్చినది. చూడండి, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఆయన మీదికి రాకముందు ఎప్పుడైనా ఈ విధంగా దయ్యాలను వెళ్ళగొట్టడం కానీ, సూచక్రియలు చేయటం కానీ, మహత్కార్యాలు చేయటం కానీ, అద్భుతాలు చేయటం కానీ జరిగినా అంటే జరగలేదు. ఎప్పుడు ఆయనకి పరిశుద్ధాత్ముడు వస్తాడో చూడండి, అపోస్తుల కార్యం 10:38లో మనం మాట్లాడుకున్నాం కదా. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మ చేత శక్తి చేత నింపబడతాడో అప్పటి నుంచి ఆయన ఏం చేస్తూ మొదలు ఉన్నాడు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. రైట్. అప్పుడు తర్వాత దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుండెను. రైట్. ఎప్పటి నుంచి యేసుక్రీస్తు ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు ఆయన్ని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినటువంటి నాటి మొదలుకొని దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఒకటి, మేలు చేస్తూ అపవాది చేత పీడింపబడిన వారందరినీ కూడా స్వస్థపరచు ముందుకు సాగాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంతకుముందు ఆయన సూచక్రియలు కానీ మరి ఒక స్వస్థలు కానీ చేసినట్లుగా మనకు ఎక్కడా కూడా రికార్డ్ లేదండి. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడ్డాడో అప్పటి నుంచి మాత్రమే ఆయనకి ఆ యొక్క శక్తి అనేది వచ్చింది. కనుక లేఖనాల్లో ఎప్పుడు కూడా ఆయన తండ్రితో సమానుడని చెప్పేటువంటి భావన మనం కలిగి ఉండకూడదు. 1 కొరింథీ 1వ అధ్యాయము 8వ వచనం 1 కొరింథీ 8వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవదూతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరి మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగను. మనకు దేవుళ్ళు ఎంతమంది అని అంటే క్రైస్తవంలో మనకు కొంత అయోమయ పరిస్తున్నట్టుగా మనం కొంతమంది అర్థం చేసుకోలేని వారు మాట్లాడుతున్న విషయం మనం చూస్తున్నాం. దేవుళ్ళు ఎంతమంది అని అంటే 3 దేవుళ్ళు అని చెప్పేటువంటి భావన మనం చెప్పినప్పుడు కొంతమంది దాన్ని వివరించలేక దాని గురించి మనకి సమాధానం చెప్పలేనటువంటి విషయంలో మనం ఉన్నాం. కానీ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన ఉన్నను కూడా ఎవరున్నారట? అనబడినవి అని అంటున్నాడు. దేవతలు అనబడినవి, అంతేగాని దేవతలు కావాలి. గమనించాలి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు.
ఒక్కడే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఈ యొక్క అర్థంతో మనం యేసుక్రీస్తు కంపేర్ చేసి చూస్తే ఏంటి అర్థం? దీంతో సమానుడు కాదని అర్థమే కదా. ఇప్పుడు ఒక్కడే దేవుడు, ఆయన ఎవరంటే తండ్రి. ఇప్పుడు ఈ యొక్క అర్థంతో తల్లి దేవునితో యేసుక్రీస్తు ఏం కాదని అర్థం? సమానుడు కాడని అర్థం. అప్పుడు అలాగైతే ముగ్గురు సమానులు అయితే ఏమని ఉండాలా? మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్పని ఉండాలి. మరి అలాంటి అదేంటి మరి ఇప్పటిదాకా యేసుక్రీస్తు దేవుడు అన్నారు, ఇప్పటిదాకా పరిశుద్ధాత్మ కూడా దేవుడు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఒక్కడే దేవుడు అంటున్నారు ఏంటి అని చెప్పి మీరు ఎవరైనా అయోమయ పరిస్థితికి గురి కావద్దండి. దేవుడు అని అన్నప్పుడు తండ్రి అయిన దేవుడికి మించిన అంటే దేవుడుగా మనకు ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడేనా అంటే దేవుడే, కానీ ఆయనకు దైవికమైన గుణాతిశయాలు ఉన్నాయి అంతే. ఆయన దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడేనా అంటే దేవుడే, ఆయనకు దైవికమైన లక్షణాలు ఉన్నాయి. ఆ అర్థంతో వాళ్ళు దేవుళ్ళు తప్ప తండ్రి అయిన దేవుడితో సమానుడు అనేటువంటి అర్థం కాదండి. ఒకవేళ అయ్యున్నట్లయితే మనకు దేవుడు ఒక్కడేనేటువంటి భావన ఆయన ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. మనకు దేవుడు ఒక్కడేనంటే తండ్రి అయిన దేవునితో మిగతా వాళ్ళు సమానులు కాదని అర్థం. చూడండి, ఆయన తండ్రి, ఆయన నుండే సమస్తమును కలిగెను. ఇప్పుడు యేసుక్రీస్తు సృష్టించాడని చెప్పి మనం చూసాం. ఆది యందు దేవుడు నిన్ను, దేవుని యందు ఆది యందు వాక్యమును, వాక్యం దేవుని యందు నిన్ను, వాక్యం దేవుడై అని చెప్పి మనం చూసాం కదా. అప్పుడు అక్కడ సృష్టించింది ఎవరని చెప్పి చూస్తున్నాము అంటే యేసుక్రీస్తు సృష్టించాడని చూసాం. కానీ ఆ యొక్క సృష్టికి మూల కారణం ఎవరని చెప్పి చూస్తున్నాము? తల్లి అయిన దేవుడు అనే విషయం మనకి అర్థమవుతుంది. ఆయన నుండే సమస్తము కలిగిన అని అంటున్నాడు. కనుక మనకు ప్రభువు ఒక్కడే అని అంటున్నాడు. మరలా అంటే ప్రభువులుగా ఎంతమంది చెప్పారు బైబిల్లో? మనకి ప్రభువులు అనేటువంటి వాళ్ళు మనకు చాలా మంది ఉన్నారు, అనబడినటువంటి వాళ్ళు. కానీ బైబిల్లో తల్లి అయిన దేవుడు ప్రభువే, యేసుక్రీస్తు ప్రభువే. అప్పుడు ఇక్కడ నియమించబడిన విధానాన్ని చూస్తే ఎంతమంది మనకు ప్రభువులు? ఇక్కడ యేసుక్రీస్తు మాత్రమే మనకు ప్రభువుగా నియమించబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు తల్లి అయిన దేవుడు ప్రభు కాదా అని అంటే ప్రభువే. కానీ ఇక్కడ మనకు నియమించబడిన విషయాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు మాత్రమే ఇక్కడ మనకు ప్రభువుగా నియమించబడ్డాడు అనే లేఖనాలు స్పష్టంగా మనకు చూపించబడుతున్నాయి. కనుక మనం వీటి విషయాలను బట్టి కన్ఫ్యూషన్ కావాల్సిన అవసరం లేదు. యోహాను సువార్త 5:43 ఒకసారి చూడండి. యోహాను సువార్త 5:43లో యేసుక్రీస్తు యొక్క భూమి మీదకి రావడానికి ఎవరి యొక్క అధికారాన్ని ఉపయోగించుకుని రావడం జరిగింది? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వారిని అంగీకరించరు. చూశారండి, యేసుక్రీస్తు ఏమన్నాడు ఇక్కడ? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. నామము అంటే అర్థం ఏంటండి? ఆయన ద్వారా. నామము అంటే అధికారం బ్రదర్. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఎవరిని పంపించారని అంటే మనకి మీకు ఆంధ్రాలో సీఎం గా చంద్రబాబు గారు ఉన్నారు, లేదా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, రేవంత్ రెడ్డి మమ్మల్ని పంపించాడు, ఆయన నామంలో వచ్చామంటే అర్థం ఏంటంటే ఆయన పేరున ఆయన అధికారంలో వచ్చామని అర్థం. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఐ హావ్ కమ్ ఇన్ మై ఫాదర్స్ నేమ్ అంటే అధికారం. యూ డు నాట్ రిసీవ్ మీ అని అంటున్నాడు. నేను నా తండ్రి నామంలో వచ్చిన్నాను, నన్ను మీరు అంగీకరింపరు. ఒకడు ఎవడైనా తన నామంలో వచ్చిన ఎడల వాడిని మీరు అంగీకరించరు అంటే ఇది మాట్లాడుతున్న సబ్జెక్టు ఆయన అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. నన్ను పంపింది నా తండ్రి. ఇంకెవరైనా సొంతంగా వచ్చి సొంతంగా ఏదైనా మాట్లాడితే వారిని మీరు అంగీకరిస్తున్నారు తప్ప తండ్రి చేత వచ్చినటువంటి నన్ను మీరు అంగీకరించట్లేదు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఆయన్ని పంపించింది ఎవరు అంటే తండ్రి అయినా దేవుడు అనే దాంట్లో మనకు ఎలాంటి సందేహము లేదు. కనుక పంపించినటువంటి వారు గొప్పవారా లేదా పంపబడినటువంటి ఆయన గొప్పవాడా అనే విషయానికి వచ్చినప్పుడు పంపించినటువంటి తండ్రి గొప్పవాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యోహాను 6:27 ఒకసారి చూద్దాం. యోహాను 6:27. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై
తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేస్తున్నాడని చెప్పాను. రైట్. ఈ యొక్క ముద్రలు అనేటువంటి విషయం మనకు తెలుసు. సీల్ మనకి ఒక కొంత ఒక 20-30 సంవత్సరాల పూర్వం మనం చూసినప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక పేదలకి లోన్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారండి, ఒక సీల్ వేస్తారు. గేదెలకి వాళ్ళు ఏం చేసేవారంటే ఆ గేదెల తొడ మీద ఏం చేస్తారంటే ఒక సీల్ వేసేవాడు, అచ్చు. అంటే అర్థం ఏంటి అంటే ఇది గవర్నమెంట్ చేత ఇవ్వబడింది అని అర్థం, గవర్నమెంట్ అధికారం చేత ఇవ్వబడింది అని అర్థం. ఇప్పుడు అదే విధంగా యేసునకు అధికారం సీల్ చేసింది ఎవరు? తనేం దేవుడే. చూడండి అక్కడ, మనుష్య కుమారుడు దాన్ని మీకిచ్చును, ఇందుకొరకై తండ్రి దేవుడు ఆయనకి ముద్ర వేసి ఉన్నాడు. అంటే ముద్ర అంటే ఏంటంటే అధికారం చూపిస్తున్నది. మీరు దానియేలు కాలంలో, ఆ తర్వాత మాదీల నెబుకద్నెజరు, మాదీల రాజులు, మరి గ్రీక్ రాజులు, రోమీయులు, పారసీకుల రాజుల కాలంలో మీరు చూస్తే వాళ్ళ ఉంగరానికే ఒక ముద్ర ఉంటుందండి, సిక్కా ముద్ర అని అంటారు. దాన్ని అలా వేశారనుకోండి, అది దేన్ని చూస్తుందంటే అది వారి యొక్క అధికారాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తునకు ఈ యొక్క ముద్ర వేసింది ఎవరు అంటే దేవుడే అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క పాఠంలో కొన్ని 1-2 పాయింట్లు ఉన్నాయి, మనం త్వరగా చదవడానికి ప్రయత్నం చేద్దాము. యోహాను సువార్త, మత్తయి సువార్త 27:45 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. 27:50. బ్రదర్, మాథ్యూ చాప్టర్ 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లాను సమర్పకాని అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివై అని అర్థము. రైట్. నా యొక్క సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు సెలవులో వేలాడుతున్నట్టు సందర్భం మనం చూస్తున్నాం. అవునండి, యేసుక్రీస్తు సెలవులో వేలాడుతున్నాడు. సెలవులో వేలాడుతూ ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. దాని అర్థం ఏంటట? నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. అంటే యేసు సెలవులో వేలాడుతున్నప్పుడు ఆయనకి దేవుడు ఎవరు? యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుడు ఎవరు? అర్థమవుతుందా అండి? ఇది యేసు సెలవులో ఉన్నప్పుడు ఏలి ఏలి లామా సబక్తాని అని కేకలు వేసెను. ఆ మాటకు అర్థం ఏంటి? నా దేవా అంటే నా దేవుడా అని అర్థం. ఓ గాడ్ అని అర్థం. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? ఆయన వదిలిపెట్టింది ఎవరు? మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు సెలవు పోవటం ఇష్టపడ్డా? ఒకసారి ప్రార్థన చేస్తారు, గుర్తుందా? తండ్రి, లూకాసు వార్త ఒకసారి పోదాం. నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా ఎదు నుంచి తొలగించమని అంటాడు. ఈ గిన్నె అంటే ఏంటంటే అర్థం? సిలువ శ్రమలు కదా. అప్పుడు ఈ యొక్క శిలువ శ్రమల్ని ఆయన తప్పించుకోవడానికి చూశాడా లేదా? అవును. 42వ వచనంలో, లూకాసు వార్త 22:42లో, తండ్రి ఈ గిన్నె నా ఎదు నుంచి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించము, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. అంటే ఆయన యేసుక్రీస్తు యొక్క చిత్తం ఏంటి ఇక్కడ? ఒకవేళ అవకాశం దొరికితే ఆ యొక్క శ్రమను తప్పించుకోవాలనే ఆలోచన ఉందా లేదా? ఉంది. కానీ ఎవరి చిత్తానికి లోబడ్డాడు ఆయన? తండ్రి చిత్తానికి లోబడ్డాడు. ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పి మాట్లాడటం జరిగింది. అప్పుడు ఆయన అందుకని అంటున్నాడు, తండ్రి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క దేవుడు ఎవరు అంటే ఇక్కడ తండ్రి దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం.
యోహాను సువార్త 14:24 చూడండి. యోహాను సువార్త 14:22 అదే 24. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. చూసారండి, యేసుక్రీస్తు ఈ భూమి మీద మాట్లాడినట్టు ఎన్ని మాటలు ఆయన సొంత మాటలు అంటే ఒక్కటి కూడా తనకు సొంతగా మాట్లాడలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మీరు వినుచున్నట్టు ఈ మాటలు నా మాటలు కావు, నన్ను పంపిన తండ్రి మాటలే అని అంటున్నాడు. మరి ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తుని వాళ్ళు ఎంతవరకు అడగాల్సినట్టు అవసరం ఉన్నది, ఎంతవరకు ఆయన్ని మరి పూజించాల్సినట్టు అవసరం ఉన్నది అనే విషయాన్ని కూడా చూసినప్పుడు భూమి మీద ఉండగా మాత్రమే అనే విషయాలు మనం యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడా అనే సబ్జెక్ట్ కింద చూసాం. దాంట్లోనే ఈ యొక్క వచనం వచ్చింది. యోహాను సువార్త 16:23-24 వచనాలు చూస్తే ఒక దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ దినం ఏంటి అని అంటే యేసుక్రీస్తు యొక్క భూమి మీదకి అంటే రెండవ రాకడ వచ్చిపోయిన తర్వాత, యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చిపోయిన తర్వాత ఆయన్ని ఇక మీద మనము ఏమి అడగము అని అంటున్నాడు. మరి ఎవరిని అడుగుతాం మనము అని అంటే తండ్రిని అడుగుతాం. ఎవరితో అడుగుతాము? యేసుక్రీస్తు ద్వారా అడుగుతాం అనే విషయాన్ని మనం చదివే ఉంటాం కదా. అప్పుడు ఇక మీద నన్ను ఏది కూడా అడగను అని చెప్పంటున్నాడు. ఒకసారి యోహాను సువార్త 16:23-24 వచ్చిన చదవండి. ఆ దినమున 16:23-24. ఆ దినమున మీరు సారీ ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడిగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రైట్. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటువంటి దినం రాబోతుంది ఒకటి. రాబోయేటువంటి టైంలో వచ్చిన తర్వాత అప్పుడు మీరు నన్ను నా పేరిట ఏమీ అడగరు. సార్ క్షమించాలి, నన్ను ఏమీ అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినో ఆయన మీకు అనుగ్రహించనని చెప్పి మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. అంటే ఇది యేసుక్రీస్తు యొక్క భూమిని వదిలిపెట్టిపోయిన తర్వాత మనం ఎవరిని అడగాలి, ఎవరి నామములో ప్రార్థన చేయాలి అనే అంశాన్ని గురించి చదివాము మొన్నటి దినమందు. మరొకసారి దేవుని చిత్తమైతే రేపు అంటే మనం నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క అంశాలను ముగించుకొని కొన్ని వచనాలు ఉన్నాయి. యేసు భూమి మీద ఉండగా ఆయన శక్తికి ఆయనకు అధికారం మూల కారణం ఎవరు అనే విషయానికి కొన్ని వచనాలు ఉన్నాయి. అవి చదువుకొని యేసుక్రీస్తు పునరుత్థానుడు అయ్యేటప్పుడు ఆయనకున్న శక్తి అధికారంలోకి మూల కారణం ఎవరు అనే అంశాన్ని చదువుదాం. ఓపికతో విన్నటువంటి మీ అందరికి కూడా ప్రభు నామములో ఉన్నాలండి. అదేవిధంగా మరి నా యొక్క స్టూడెంటే యాక్చువల్గా నా దగ్గరనే చదువుకున్నాడు బ్రదర్.